నేను తిరగమన్నట్టు తిరగదు అతనికి ఇప్పుడు
చేశారు కదా, ఒకసారి మీకు మీరే చప్పట్లు కొట్టేసుకోండి. వెరీ గుడ్ బాయ్స్, వెరీ గుడ్ గర్ల్స్. చాలా బాగా చేశారు కదా. సరే, రాగానే వాళ్ళు ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? చర్చికి రాగానే చేసుకున్నారా? ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. కూర్చోవాలి. నేను ఎవరి కోసం చెప్పుకున్నాం మనం లెసన్? జాయ్. తర్వాత ఇంకెవరి కోసం చెప్పుకున్నాం? తర్వాత యోనా కోసం. ఎవరి కోసం చెప్పుకున్నాం? యోనా. ఫస్ట్ జాయ్ కోసము. జాయ్ వాళ్ళ అమ్మ మాట విన్నారా లేదా? వినలా. యోనా ఫస్ట్ యేసయ్య మాట విన్నాడా? లేదు. అయితే ఈ రోజు కూడా మరి ఒక చిన్న స్టోరీ చెప్పుకున్న తర్వాత మనకి ఇంకో స్టోరీకి వెళ్దామే. అయితే అనగా ఒక ఊరిలో అంట ఒక విక్కీ ఉన్నాడంట. విక్కీ అన్నప్పుడు విత్తనంత ఒక బాబు ఉన్నాడంట. వారికంటే వీబీస్ అంటే చాలా ఇష్టం అంటాడు. ఎప్పుడెప్పుడు వీబీస్ వస్తుందా, ఎప్పుడెప్పుడు చర్చికి వెళ్ళి కథలు నేర్చుకుంటామా, వాక్యం నేర్చుకుంటామా అని ఆతృతంగా వారికి ఉండేదంట. అయితే ప్రతి సమ్మర్ హాలిడేస్కి వాడు ఏం చేసేవాడంట, ఫస్ట్ మనం సమ్మర్ హాలిడేస్ ఎక్కడికి వెళ్ళిపోతాం? ఊరు వెళ్ళిపోతాం. కానీ విక్కీ మరి ఊరు వెళ్ళేవాడు కాదంట. ఫస్ట్ ఏం చేసేవాడు విక్కీ? సమ్మర్ హాలిడేస్కి వస్తే వీడియో స్టార్ట్ అయితే చర్చికి వెళ్ళిపోయేవాడంట. చర్చికి వెళ్ళిపోయి వాక్యం విని పాటలు నేర్చుకొని అన్నీ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో అమ్మ ఈరోజు మా సండే స్కూల్ అక్క నాకు మంచి వాక్యము నేర్పించింది, మంచి పాటలు నాకు నేర్పించింది అని చక్కగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పేవాడంట. అలాగే ప్రతి సంవత్సరం కూడా మరి బీబీఎస్ అయిపోయాక వారు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వాళ్ళ అమ్మతో వెళ్ళేవాడంట. అయితే వాళ్ళ అమ్మతో వెళ్ళినప్పుడు ఏం చేశారు, అలాగే ఆ చదువుతూ 10th క్లాస్కి వచ్చాడంట. ఏ క్లాస్కి వచ్చాడు? 10th క్లాస్కి వచ్చాడంట. 10th క్లాస్కి వచ్చాడు సరే. వాడు బీబీఎస్ మళ్ళా బీబీఎస్ అయిపోయాక మరి వాళ్ళ అమ్మతో అమ్మ నేను పెద్దోడిని అయిపోయాను కదా, నేను 10th లో పిల్లలు ఎవరున్నారా? 10th క్లాస్ వెళ్ళిపోయింది ఎవరు? 10th క్లాస్ పిల్లలు ఎవరు? మెర్సీ అక్క చూసావా? మెర్సీ అక్క పెద్దది కదా, పెద్దది కదా. ఆ విక్కీ గారు కూడా ఏమన్నాడంటే, అమ్మ నేను ఇప్పుడు 10th వచ్చేసాను కదా, మరి నేను ఒక్కనే ఊరు వెళ్ళిపోతా ఏమన్నా